ఏమండి కొంతమంది చూడండి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరి బాధపడుతూ కూర్చుంటా ఉంటారు. మరి నేను దేవుడిని నమ్మాను. కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసినాను. దేవుడు నన్ను క్షమిస్తాడా? క్షమించడా? అని మరి మదనపడుతూ మరి బాధపడుతూ ఉంటారు. కానీ ఒకవేళ నీవు పాత విషయాలని నీవు మర్చిపోయి మరి నీవు దేవుని కొరకు సాగాలి అనుకుంటే మరి నా కొరకు కుమారుడు ఎంతో త్యాగం చేస్తున్నాడు. మరి సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాడు. నా యొక్క వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉంటున్నాడని నీ యొక్క పాత విషయంలోనూ ఆయన ఏమీ జ్ఞాపకం చేసుకోడు. కానీ నీవు మళ్ళీ మళ్ళీ మరి పొరపాట్లు అనేటివి జరగకుండా చూసుకోవాలని పరిశుద్ధ దేవుడు ఈరోజు మనకి సెలవిస్తూ ఉంటున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, మరి యేషయా గ్రంథము మరి 43వ అధ్యాయము 18, 19 వచనంలోకి మనము వెళ్ళినట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని అంటున్నాడండి. చూశారండి, మరి మన కొరకట దేవుడట మరి ఒక నూతన క్రియ చేస్తాడటండి. మరి కాబట్టి ప్రియమైన కుమారుడా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు ఏవైనా చిన్న చిన్న మరి పొరపాట్లు నువ్వు చేసి ఉన్నట్లయితే నీవు మళ్ళా మరి ప్రార్థన చేసుకొని ఇక మరోసారి నీవు అలా చేయకోకుండా నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు ముందుకు కొనసాగినట్లయితే మరి పరిశుద్ధ దేవుడు ఈరోజు నీకు ఒక నూతన క్రియగాడ ఇప్పటిదాకా చేసినవి అటువంటివే కాకుండా ఇంకా మరి మీకు ఒక నూతన క్రియగా కూడా చేస్తాడటండి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మరి నీవు దేవుని గణపరచు, దేవుణ్ణి స్తుతించు. మరి కృపలో నిన్ను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఎటువంటి మరణం నుండి కూడా, ఎటువంటి అపాయం నుండి కూడా నిన్ను తప్పిస్తానని ఈరోజు పరిశుద్ధ దేవుడు మనకి చక్కగా తెలియపరుస్తున్నాడండి.